మీరు ఒకసారి ఆలోచించండి, మీకు ఒక 20 ఏళ్ళ కూతురుండి తను మీ దగ్గరకు వచ్చి నాన్న నేను ఎగ్జామ్ రాయడానికి పక్క రాష్ట్రానికి వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ అడిగితే సరే అని చెప్పి మీరు తన్ని పంపిస్తారు. ఆ తర్వాత 2 రోజులకి ఒక అన్నోన్ కాలర్ నుంచి ఇలా మీ అమ్మాయి చనిపోయిందని చెప్పి వార్త వస్తే మీ పరిస్థితి ఏంటి? సేమ్ ఇలానే రియల్ లైఫ్లో ఒక కేసు అయితే రికార్డ్ అయింది అండ్ తన కోసం ఒక రాష్ట్రం మొత్తం పోరాడుతుంది. అసలు కేసు విషయానికి వెళ్ళిపోతే 25 ఇయర్స్ ఉన్న రష్మిత అనే అమ్మాయి రైల్వే ఎగ్జామ్ రాయడానికి తను ఉంటున్న ప్రదేశం నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళింది. అండ్ ఢిల్లీలో తన ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నేను ఎగ్జామ్ బాగా రాసానని కూడా అయితే చెప్పిందనమాట. తర్వాత ఏమైందంటే ఎగ్జామ్ రాయడం వల్ల స్ట్రెస్ అయితే వచ్చింది. సో దానికోసం ట్రిప్ అయితే ప్లాన్ చేసింది, అది కూడా 2 ఫ్రెండ్స్తో. అయితే తను ఉంటున్న ప్రదేశం నుంచి మళ్ళీ రిషికేష్కి అయితే బయలుదేరింది. అప్పటి నుంచే రష్మిత లైఫ్లో చిక్కుళ్ళు అయితే మొదలయ్యాయి. ఆ తర్వాత రష్మిత వాళ్ళ 2 ఫ్రెండ్స్తో పాటు రిషికేష్లో ఒక రూమ్లో అయితే దిగింది. అండ్ ఆ రోజంతా వాళ్ళు బాగా అయితే ఎంజాయ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఆ ట్రిప్ అయిపోయాక ఇంకో ఊరికి కూడా వెళ్ళాలని చెప్పి వాళ్ళు ప్లాన్ అయితే చేసుకున్నారనమాట. బట్ అంతలోనే ఏమైందేమో తెలియదు కానీ సడన్గా రష్మిత అయితే కనిపించలేదు. అక్కడున్న వాళ్ళ 2 ఫ్రెండ్స్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చారు. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పోలీసులు ఒక లోకల్ని అయితే పట్టుకున్నారు. అండ్ ఆ లోకల్ వచ్చేసి ఏం చెప్పాడంటే ఆ అమ్మాయిని ఒక నది దగ్గర చూసినట్టుగా అండ్ తను ఏమైనా నదిలో కొట్టుకొని వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అందరికి అనుమానం అయితే పెరిగిపోయింది అనమాట. దాంతో పోలీసులు అందరూ సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలెట్టారు. అలా ఆ నదిలో సెర్చ్ చేసి లాస్ట్కి 5 డేస్ తర్వాత గంగా నది దగ్గర తన బాడీ లైఫ్లెస్గా అయితే దొరికింది. రష్మిత తనకు తాను నదిలో దూకేసి సూసైడ్ చేసుకుందా లేకపోతే తనని ఎవరైనా చంపి నదిలోకి పడేశారా అన్న ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానాలు లేవు. అక్కడున్న పోలీసులు తన ఫోన్ ఇన్వెస్టిగేట్ చేసి చూశాక తన ఫోన్లో ఏవో డిప్రెసివ్ చార్ట్స్ కనిపించినట్టు, అంతేకాకుండా తను రాసిన ఎగ్జామ్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందన్నట్టు గమనించారనమాట. అయితే ఆల్మోస్ట్ ఈ కేసుని సూసైడ్ అయితే అనుకున్నారు. కానీ విక్టిమ్ యొక్క పేరెంట్స్, రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వచ్చేసి తను సూసైడ్ చేసుకున్నంత లైట్ హార్టెడ్ కాదని చెప్పేసి రాష్ట్రం మొత్తం ప్రొటెస్ట్లు చేయడం అయితే మొదలెట్టారు. ఎక్కడ చూసినా జస్టిస్ కావాలని అయితే ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారనమాట. దాంతో ఒక్కసారిగా తను ఉంటున్న హోమ్ స్టేట్ యొక్క పొలిటికల్ లీడర్స్ అయితే రెస్పాండ్ అయ్యారు. అస్సాం సీఎం అయిన బిశ్వా శర్మ తన బాడీ దొరికిన రాష్ట్రం యొక్క సీఎం పుష్కర్ సింగ్ అయితే ఈ కేసు గురించి రిక్వెస్ట్ చేశాడు. సో అప్పటి నుంచి ఈ కేసు స్టిల్ డీపర్గా అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళైతే హామీ కూడా అయితే ఇచ్చారు ఆ అమ్మాయికి ఎలా ఒకటి జస్టిస్ అయితే దొరుకుతుందని చెప్పేసి. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే తనతో పాటు ట్రిప్కి వెళ్ళిన ఆ 2 ఫ్రెండ్స్ని కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. అసలు నిజంగానే ఆ అమ్మాయికి వీళ్ళిద్దరు ఫ్రెండ్సా లేకపోతే వాళ్ళ రిలేషన్షిప్ ఏంటనేది వాళ్ళు కనుక్కుంటున్నారనమాట. సో స్టిల్ ఇప్పటికీ ఆ అమ్మాయి నిజంగానే చనిపోయిందా లేకపోతే ఎవరైనా హత్య చేశారా అనే దానికి సమాధానాలు అయితే లేవన్నమాట. ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూడాలి అండ్ ఫైనల్గా జస్టిస్ వస్తుందో లేదో చూడాలి. ఈ వీడియోతో నా జస్టిస్ రావాలని అయితే కోరుకుంటున్నాను. ఇలాంటి క్రైమ్ సీన్స్ మన ఛానల్ చాలా అయితే ఉంటాయి గైస్, ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.